రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా వంగవీటి వివాదాలు రేపుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మెంటలెక్కిందంటూ విశాఖలో కాంగ్రెస్ నేతలు, కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సినిమాలో రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, దాసరి, ముద్రగడ పద్మనాభం, వంగవీటి రంగా, చలసాని వెంకటరత్నం ఇతర పాత్రలు ఉంటాయా అంటూ సోషల్ మీడియాలో వర్మ పెడుతున్న ట్వీట్లపై నేతలు ఫైర్ అవుతున్నారు. వర్మకు వెంటనే మానసిక వైద్యం చేయించాలంటూ విశాఖ మెంటల్ హాస్పిటల్లో వినతిపత్రం ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ కుల రాజకీయాలతో యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ కాంగ్రెస్ నేతలతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇదే నా చివరి సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమాని ప్రకటించారు. ఈ సినిమా కన్నా మంచి కథ దొరకదు కాబట్టి దీన్ని చివరి సినిమాగా తీసానని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న పాత్రధారులను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో రాజీవ్ గాంధీ మొదలుకొని ఎన్టీఆర్ వరకు అనేక మంది పాత్రధారులుగా ఉంటారని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు రాజీవ్ గాంధీ పేరు ఎందుకు ప్రస్తావించారు? వర్మ లాంటి దర్శకుడు, ఒక పక్క టెర్రరిజాన్ని, ఒక పక్క మాఫియాని ప్రోత్సహిస్తున్న వర్మ లాంటి దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం, అందులో రాజీవ్ గాంధీ పేరుని ప్రస్తావించడం అనేది సరైన విధానం కాదంటూ యూత్ కాంగ్రెస్ సంబంధించిన వారు, అలాగే అధికార ప్రతినిధులు అందరూ కూడా విశాఖ మానసిక వైద్యశాలలో వర్మపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వర్మ మానసిక స్థితి బాగాలేదంటూ కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చినారు. ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఈ నేపథ్యానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఎందుకు మీరు దీని మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి చివరి సినిమాను ప్రకటించాడు. విజయవాడ మర్డర్కి రాజీవ్ గాంధీకి పాత్ర ఆ సినిమాలో పెడతానని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నాడు. గతంలో అతని సినిమాలు కూడా మేము అన్ని పరిశీలించాం. ఏదో సినిమాలు తీసాడు అన్ని కూడా గుడ్ మెసేజ్ లేదు, సమాజానికి పనికొచ్చే మెసేజ్ లేదు. చాలా మంది ఈరోజు ఇంటర్నేషనల్ సినిమాలు అవతార్ లాంటిది కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా ప్రజలను మెప్పు పొందుతున్న టైంలో ఒక హత్యని ఉదంతంగా తీసుకొని మొన్నటిదాకా రక్త చరిత్ర, బెజవాడ, రౌడీ ఇలాంటి సినిమాలు తీసి మేము పెద్ద పట్టించుకోలేదు. కానీ విజయవాడలో జరిగిన మటుకి రాజీవ్ గాంధీకి సంబంధం ఏముందండి? ఈ విధంగా ఏదో సంచలనం క్రియేట్ చేసి మా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, పైగా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఇప్పటికీ తేరుకోలేదు విజయవాడ నగరం కూడా. మళ్ళీ ఇలాంటి సినిమాలు ప్రజల మీద రుద్దితే మళ్ళీ 2 సామాజిక వర్గాల్లో కొట్టుకు చచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మానసిక పరిస్థితి వారం రోజుల నుంచి టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. ఆయన మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి అతనికి సర్కారు తక్షణంగా ఆయనకి మానసిక చికిత్స అందించి ఆయనకి భారం అనుకుంటే చికిత్స ఖర్చు మేము భరిస్తామని కూడా రిప్రజెంటేషన్లో రాయడం జరిగింది. ఆయన ఆ చికిత్సే కాకుండా ఆయన అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే పలానాడు చంపడంతో ఈ విజయవాడలో గొడవలు మొదలయ్యాయని చెప్పేసి ఆయన ప్లేబ్యాక్ వాయిస్లో చెప్పడం జరుగుతుంది. పలానాడు చంపాడని చెప్పేసి అతనికి ఎలా తెలిసింది? అదేమన్నా సిబిఐ చెప్పిందా, కోర్టు చెప్పిందా? అలాంటి పదాలు వాడి పలానోడు చంపాడని చెప్పడం కూడా నేరమే. తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ 24 ఫ్రేమ్స్ కానీ, అలాగే నిర్మాత కూడా దాసరి అరుణ్ కుమార్ ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ యాక్షన్ చేసుకోవడం. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వరకు వదులుతారా, లేకపోతే టీడీపీ వాళ్ళు కూడా రామారావు పేరు కూడా ఇంక్లూడ్ చేశారు? దానికి సంబంధించిన ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇది బాధ్యతాయుతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీల విషయాలు పక్కన పెట్టి వేరే రకంగా ఇప్పటి వరకు రౌడీజం మీద ఇట్ల మీద సినిమాలు తీశారు. దీనికి మేము స్పందించలేదు. కానీ మా మాజీ దివంగత నేత ప్రధానమంత్రి పేరు రాజీవ్ గాంధీ గారి పేరు ఇన్వాల్వ్ చేయడం అన్న దానికోసం మెయిన్ గా యూత్ కాంగ్రెస్ తరఫున మేము దీన్ని పెద్ద ఇష్యూ కింద తీసుకొని దీని మీద ఇంకా ఫర్దర్ గా కూడా మేము ధర్నాలు అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడితో ఆపుతారా, లేకపోతే దీన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లి లేకపోతే ఉజ్జమాలి సినిమాని అడ్డుకోవడం లాంటి ప్లాన్ అడ్డుకుంటామండి. ముఖ్యంగా ఏంటంటే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చెప్పాం, ఆర్టిస్ట్ ఎవరు ఇలాంటి బ్యాడ్ సినిమాల్లో యాక్ట్ చేయొద్దు. అలాగే నిర్మాతకు కూడా ఈరోజు లెటర్ పంపిస్తున్నాం. రెండోది ఏంటంటే సినిమాలు అడ్డుకోవడమే కాకుండా సినిమా షూటింగ్ కూడా మేము అడ్డుకునే, ఖచ్చితంగా ఆంధ్రాలో షూటింగ్ జరిగితే మాత్రం తీవ్రంగా అడ్డుకొని తీరుదాం. అతని క్రిమినల్ కేసులు కూడా ఈ రోజు మేమంతా కూడా మేము పరిశీలిస్తున్నాం. సోమవారం నాడు మాత్రం అతని మీద కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం. ఊరుకునే ప్రసక్తి లేదండి. అది ఇప్పుడు మానసిక వైద్యశాలలో ఫిర్యాదు ఇచ్చినట్టే సోమవారం నుంచి కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తామని, ఇది సరైన పద్ధతి కాదు, చనిపోయిన నేతలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి సరైన పద్ధతి కాదు అంటున్నారు. అసలు వర్మకి ఎవరిని హత్య చేశారో ఎలా తెలుసు? ఆయన చూశాడా? పాటలు ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? ఆయన మానసిక స్థితిపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా సరే వర్మ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెట్టినా, ఏది కార్యక్రమం దీనికి సంబంధించి చేసినా తాము యూత్ కాంగ్రెస్ తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డుకుంటామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. టుడే పర్సన్ భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్.